సో చాలా రోజుల తర్వాత ఒక పుస్తకంలో ఉన్న ఒక 12 స్టేట్మెంట్స్ నన్ను విపరీతంగా ఆకర్షించినాయి. తేలికైన భాషలో ఎనీబడీ కెన్ అండర్స్టాండ్. తద్వారా అక్కడి నుంచి జీవితం యొక్క సిగ్నిఫికెన్స్ని, లైఫ్ యొక్క సిగ్నిఫికెన్స్ని, లేదా ధ్యానం యొక్క సిగ్నిఫికెన్స్, వాట్ ఎవర్ ఇట్ నీ అన్వేషణ ఏదో. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మెథడ్. మీరు ఏ పద్ధతి ప్రాక్టీస్ చేస్తున్నారు అడుగుతారు కదా, ఎక్కడున్నావు, ఏ పద్ధతి ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే చెప్తారు కదా, ఈ పద్ధతి ఆనపానసతి, లేకపోతే బసిరిక, లేకపోతే శాంభవి. దీనివల్ల అదృష్టవశాత్తు కొందరికి కొన్ని పద్ధతులు సూట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పద్ధతికి తగ్గట్టు వాళ్ళు మాడిఫై చేసుకోవడంలోనే సమయం అంతా గడిచిపోతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ హైట్ 5 feet అనుకో, ఆర్మీలో ఉంది 5'6" ఉంటేనే తీసుకుంటారని. మనిషి ప్రయత్నం ఏంది, బాడీకి సంబంధించింది కాబట్టి నాకు రాదబ్బా 5'6", అది మైండ్కి సంబంధించి ట్రై చేస్తే అవుతుందేమో, ట్రై చేద్దాం. సో మైండ్కి ఒక పాసిబిలిటీ ఉందని మనిషి నమ్ముతున్నాడు, బాడీకి లేదు, ఫిక్స్ అయిపోయింది. 6 feet ఉన్నవా బాస్కెట్బాల్ ఆడొచ్చు, ఏ హైట్ ఉన్నా క్రికెట్ ఆడొచ్చు, సన్నగా ఉంటే నువ్వు జాకీ కావచ్చు, గుర్ర నడపచ్చు. ఇట్లా ఏవో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను చూస్తేనే ఇతను ఫుట్బాల్ రావచ్చు అని చెప్తారు. చెస్కి లేదు అంటే నీకు అనిపిస్తుంది, నేను ట్రై చేస్తే అవుతుంది. సో ఈ పుస్తకంలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఎవరో అడిగారు దాదా గవంద్ని, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎట్లా తెలుస్తుంది? ఇమ్మీడియట్గా అందరు చెప్పేది ఏంది, ఈ పద్ధతిలో జాయిన్గా. ఇతను నిజంగా మంచివాడు కాబట్టి అలా చెప్పలేదు. అతను చెప్పిన కాంటెక్స్ట్ వెరీ హ్యూమన్, డౌన్ టు ఎర్త్, ప్రతి ఒక్కడికి యూస్ఫుల్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చదువుతాను, దానివల్ల నువ్వు ఎక్కడ మొదలు పెట్టాలనేది నీ మనసును బట్టి నిర్ణయం తీసుకో. దిస్ ఇస్ వాట్ కృష్ణమూర్తి సెడ్. కృష్ణమూర్తి చెప్పలేదు అంతే, అంటే పద్ధతి లేదన్నాడు. పద్ధతి ఉంది, పద్ధతి లేదంటే అర్థం పద్ధతి లేదని కాదు, వేరే వాళ్ళు ఇచ్చే పద్ధతి వద్దని. ఇప్పుడు ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది, ఇది నేను పుస్తకంలో ఎలా కూర్చుంటే హాయిగా ఉంటుందో నా పుస్తకం ఉంది, అది చదివితే ఎప్పటికీ హాయిగా కూర్చోలేదు. పుస్తకాన్ని పక్కన పెట్టి నీ బాడీని చూడు, నీ సీటుని చూడు, నీ ఎన్విరాన్మెంట్ని చూడు, దానికి తగ్గట్టు ఒక భంగిమ పుడుతుంది. అలాగే ఒక రాయి లేపమంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా లేపుతారు ఒకదాన్ని. సో జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా లేపాలి, ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవాలి. సో ఈ స్టేట్మెంట్స్ జస్ట్ చదువుతా, ఈ టాక్ యొక్క కాంటెక్స్ట్ ఎంత బాగున్నాయి. సో జీవితాన్ని, ఆత్మను తెలుసుకునే వీలున్నదా? ఎట్లాగో చెప్పరు. సో దీన్ని తెలుసుకోవడానికి ఎట్లా ప్రారంభించాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అది క్వశ్చన్. దానికి దాదా గవంద్ ఇలా చెప్పాడు, ఒక చోటు నుంచి ప్రారంభించాలని ఏమీ లేదు, అది మనస్సుతో కూడిన పని కనుక. ఫస్ట్ మీలోని వాంఛలు, భయాలు, ఆశలు, ఆవేదనలు గమనించడంతో ప్రారంభించండి. ఆ గమనించడమే మీ పరిశోధనకు ఆరంభం. ఇది ఎవరైనా ఒకరు ఎంచుకోవచ్చు ఈ పద్ధతిని. అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడు తనలో ఆశలు, భయాలు, లేకపోతే కోరికలు, ఆవేదనలు ఉండటం వల్ల వాటిని గమనించడంతో మెల్లగా మైండ్ కూర్చుంటుంది, అది పద్ధతి అవుతుంది. అబ్జర్వేషన్ అన్నిట్లోనూ అబ్జర్వేషనే బాసు. చాయిస్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఏది? ఎగ్జాంపుల్, సంగీతం నేర్చుకుంటున్నాను, అందరు చెప్పారు, నేను వైలిన్, నువ్వు గాత్రము, వాడు ఫ్లూట్. చాయిస్ వచ్చేసింది కదా. సో ఎవరికి ఏది, నాకు 2 వేళ్ళు లేవు, నేను ఫ్లూట్ నేర్చుకోలేను, అన్ఫిట్. కానీ డ్రమ్స్ నేర్చుకోవచ్చు, 2 వేళ్ళు 3 వేలతో పట్టుకోగలనేమో, చూసుకోవాలి. చెస్ నేర్చుకోవచ్చు. సో ప్రతి శరీరానికి, ప్రతి మనస్సుకి ఏది దగ్గరదారో నువ్వు ఫిగర్ అవుట్ చేయడానికి ఐడియాస్ ఇస్తున్నాడు అంతే. రెండవది, మీలో సున్నితమైన కోరికలు స్పందించడాన్ని గమనించండి. అట్లా వాటిని గమనించడంతో ప్రారంభించండి. అంటే సెన్సిటివ్ పీపుల్, ఒకవేళ నీలో టూ మచ్ సెన్సిటివిటీ ఉంటే ఆ సెన్సిటివిటీకి ఏది ఆధారమో దాన్ని పట్టుకొని లైఫ్ని అర్థం చేసుకో. మూడవది, మీ మనస్సు ఒకే రీతిలో చేస్తున్న భావనల్ని, అందుకు మీ స్పందనలు, ప్రతిస్పందనల్ని గమనించండి. మీ లోపల నుంచి గమనించండి, మీ సొంత సంకల్పం ఒక్కటేనా ఉండదు. అట్లా ప్రారంభించండి. అంటే మన మైండ్ రిపిటేటివ్గా ఒక పని చేస్తుంటుంది.
దాన్ని నా పని అనుకుంటున్నాడు ఒక మనిషి. ఆ నా అనుకున్నందుకు దానికి ఈగో జోడిస్తున్నాడు, దానికి సక్సెస్ వస్తుంది, ఫీల్. అదేది నీది కాదు. ఇట్ ఇస్ జస్ట్ మియర్ రిపిటేషన్, దట్ ఇస్ నాట్ యూ. అట్లా చూడడం వల్ల ఒక ప్రారంభం జరుగుతుంది. 4వది, మీ మనస్సు రంగం మీదకి తెచ్చే ఆలోచనల్ని నెరవేర్చడం కోసం మీ సర్వశక్తుల్ని వినియోగిస్తుంటారు. మీ జీవశక్తి ఎంత దుర్వినియోగం అవుతుందో గమనించడంతో ప్రారంభించండి. అంటే మన మనసు రకరకాల ఆలోచనలు తీసుకొస్తుంటుంది. ఇది చేద్దాం, అది చేద్దాం, అసలు అవి నీ పరిధిలో ఉన్నాయా లేదా అన్న స్పృహ ఉండదు. చేసేద్దాం. ఎవరో అన్నారు, అరే నువ్వు హీరోలా ఉన్నావురా, ఆడు బట్టలు సర్దుకొని వచ్చేసిండు సిటీకి. వచ్చినాక తెలిసింది నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు ప్రపంచం. సో నీ మనసు కల్పించిన ఒకానొక కల్పన నువ్వు నమ్మి మన ఊరిని అన్నిటినీ వదిలేసి ఇలా సిటీకి వచ్చిన చాలామంది ఎవరో ఒకరు అందులో హీరో అవుతాడు అనుకో, హోప్ వస్తుంది, నేను కూడా అయితేనేమో, వాడు అయ్యాడు కదా. నేను ఒకసారి పేపర్లో చదివా, మన ప్రభాస్ మొట్టమొదటిసారి హీరోగా సినిమా చేసాడు, అదేమో నాకు తెలీదు, ఈశ్వర్. దానికి జయంత్ సి పరాంజీ డైరెక్టర్. అతని ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇలా ఉంది. నేను ఊర్లో ఉన్నప్పుడు మేమంతా కేఫ్కి వెళ్ళాము. కేఫ్కి వెళితే అక్కడ కుర్రాడు చాలా బాగా కనిపించాడు. అతను ఎవరో ఏమిటో మాకేం తెలియదు. వెళ్ళి అడిగి అతను హీరోగా బుక్ చేసుకున్నాం. సో అట్లా చెవులో పూలు పెడతారని తర్వాత తెలిసింది. సో వాళ్ళు కృష్ణరాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యుడని తెలుసు, అందుకే తీసుకున్నారు. ఇది రియాలిటీ. మిగతాదంతా పిట్ట కథ. నువ్వు ఏ కేఫ్కు పోయినా అందమైన అబ్బాయిలు కనిపిస్తారు, తీసుకోవే. వాడి బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకుంటున్నావు. సో కల్పనతోనే సృష్టి ఏర్పడింది, మొత్తం కల్పనే కదా. ఎట్లా కల్పన అవుతుంది? ఏరోప్లేన్ దగ్గర నుంచి మనం ఉంటున్న ఇల్లు కల్పన ఎట్లయితుంది అబ్బా? కల్పన ఇమాజినేషన్ కాదు కాదు కాదు. ఇమాజినేషన్కి నువ్వు ఎప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయలేవు. కల్పన వేరు, విజన్ వేరు. విజన్లో రూట్ మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, 2 ఐడియాస్ ఇస్తున్నా, 2 ఇమాజినేషన్. కానీ ఒకటి ఇమాజినేషన్, ఒకటి కల్పన. ఇమాజినేషన్ అంటే ఏంది? నేను చిన్న టీ డబ్బు పెట్టి 2 సంవత్సరాల్లో బెంజ్ కారు కొనుక్కుంటా, ఇది ఊహ. లేదా నేను తయారు చేస్తున్న రెక్కలు, ఆ రెక్కలు కట్టుకొని ఎగురుతాను నేను, ఇది ఇమాజినేషన్. సరే, అదే ఇమాజినేషన్ ఇంకొక విధంగా చెప్తా. దాంట్లో నీకు రూట్ మ్యాప్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఒక చిన్న టీ డబ్బు పెట్టొచ్చు, రీసెర్చ్ చేశాను. ఇంకా నేను పెట్టలే, 2 నేను చేయలేదు. కానీ ఒక దాంట్లో నీకు లేఅవుట్ ఉంది, క్లియర్గా రూట్ మ్యాప్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. నేను ఇది పెట్టడం వల్ల నేను అనుకుంటున్నా ఒక 4-5 ఇయర్స్లో బైక్ కొనుక్కోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎలా కొనుక్కోవచ్చు అంటే ఎవ్రీ మంత్ నాకు ఒక 3,000 దాకా మిగులొచ్చు అనుకుంటున్నా, కొత్త రీసెర్చ్ చేసిన. ఇది విజన్. ఇది ఎప్పుడైతే వాడు బైక్ కొనుక్కున్నాడో వాడు ఇమాజిన్ చేసి బైక్ కొనుక్కోలే, వాడు అనుకున్న ఇమాజినేషన్ని ఆచరణాత్మకమైన ఊహ విజన్ అవుతుంది. ఆచరించలేని ఊహ కళ అవుతుంది, ఫ్యాంటసీ. సో ఊహ మధ్యలో ఉంది. అనుకుంటే అది విజన్ అవుతుంది నువ్వు కనుక ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తే, లేకపోతే జస్ట్ కపోల కల్పితం అవుతుంది. ఇది ఒకటి. అంటే మన మనస్సు మన రంగం మీదకి తెచ్చే ఆలోచనల్ని నెరవేర్చడం కోసం సర్వశక్తుల్ని వినియోగిస్తుంటాం. ఇది. సో 5th, ఎంత కష్టపడ్డా తృప్తి కలగడం లేదని గుర్తించడంతో మీ జీవిత ప్రయాణం మొదలైంది. చిన్న స్టేట్మెంట్, యు ఆర్ వర్కింగ్ సో హార్డ్, కానీ నీకు తృప్తి కలుగుతలేదు. నువ్వు ప్రయత్నం తృప్తి కోసం చేస్తున్నావు, కానీ దానికి పని అడ్డు పెట్టుకున్నావు, ఆ పని వల్ల నీకు తృప్తి కలుగుతలేదు. సో హార్డ్ వర్క్ చేయడం తీసేసి లైఫ్ని చూడు. ఇంకొకటి, మనస్సు ప్రకల్పించిన ఊహా లక్ష్యాలను ఎప్పటికీ చేరలేమన్న నిజాన్ని గ్రహించడంతో ప్రారంభించవచ్చు ధ్యాన ప్రక్రియను. తిండి, బట్ట, నీడ లాంటి కొన్ని జీవిత అవసరాలు తప్ప జీవితంలో మీకేం కావాలో తెలియదు అని తెలుసుకొని అక్కడి నుంచి ప్రారంభించు. అంటే బేసిక్ నీడ్స్ని పట్టుకో. ఆ బేసిక్ నీడ్స్ లైఫ్ అంతా ఉంటే చాలు, నీ లైఫ్ బాగుంటుందని తెలుసుకో. ఇంకా ఆ తర్వాత మిగతాది ఎన్నున్నా సరే వాటిని గంభీరంగా తీసుకో, లైఫ్ విల్ బి ఓకే. మనస్సుకు తన అవసరాలు తప్ప మీకు కావలసిన శాంతి మనస్సు ద్వారా లభించడం లేదు అని గ్రహించడం ద్వారా ప్రారంభించవచ్చు. అంటే ఊరుకూరికే కొట్లాడి ఊరుకూరికే అశాంతికి లోనై, దానికి కారణం ఏమిటి అంటే మనసు కోరుకుంటున్నది ఒకటి, కానీ నువ్వు పొందుతున్నది దానికి భిన్నంగా ఉంది. తద్వారా నీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ వస్తలేదు. సో నిజమైన శాంతి వీటి వల్ల రావడం లేదు. మరి నిజమైన శాంతి ఎలా వస్తుంది అని అన్వేషించడం ద్వారా స్టార్ట్ చేయొచ్చు. అసలు మనస్సుకు గతించిన విషయాలను తిరగదోడడం తప్ప వేరే వ్యాపకం లేదని గ్రహించడంతో ప్రారంభించవచ్చు.
సో గతాన్ని ముందుకు నెమరేసుకొని అది తీసుకొచ్చి రకరకాల విషయాలు నీకు చెప్తుంది. తద్వారా నువ్వు ఎప్పుడు గతంలోనే ఉంటున్నావు, వర్తమాన క్షణాన్ని మిస్ చేసుకుంటున్నావు. మనస్సు అనవసరంగా గతాన్ని తవ్వి మీ పైన భారం మోపుతున్నదని గ్రహించడంతో ప్రారంభించవచ్చు. అసలు ఈ మనస్సు గతకాలపు నెరవేరని ఆశయాలను తెచ్చి మీ పైన రుద్దడం తప్ప మరేమీ చేయడం లేదని గ్రహించడంతో ప్రారంభించవచ్చు. మీకు కలుగుతున్న ఆలోచనల్ని గతమే వర్తమానంలోకి తెస్తూ నేను నాది అనే అహాన్ని ప్రేరేపిస్తున్నదని గ్రహించడంతో ప్రారంభించవచ్చు. ఈ నేను అనేది నీకు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆధారం గతమే నాయ, అదర్వైజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే వర్తమానంలో జీవించే వాడేవాడు అవసరం కోసం నేను వాడుకున్నారు, బట్ దే హ్యావ్ రియలైజ్ దే ఆర్ నో బడీ. కానీ ఎవరైతే గతంలో నేను 5 ఏళ్ల క్రితం డాక్టర్ అయ్యాను, అది క్యారీ అవుతుంది కదా, ఐఎమ్ ఏ డాక్టర్ క్యారీ అవుతుంది. సో నాది నేను అనే అహాన్ని ప్రేరేపిస్తున్నది గ్రహించడంతో ప్రారంభించవచ్చు. నేను అనే భ్రమలో పెట్టి మనస్సు చేస్తున్న మోసాలను గ్రహించి ముందుకు సాగడమే ఆత్మవైపు పయనం. సో ఇవన్నీ కనుక చేస్తే ఒక్కటి జరుగుతుంది, మనస్సు అవసరం మేరకు ఆలోచనలని వాడుకుంటుంది తప్ప ఆలోచనల్ని గంభీరంగా తీసుకోవడం ఉండదు. అన్నిట్లో ఉన్న అంతరార్థం అది. యూ నీడ్ థాట్ టు లివ్, టు ఫంక్షన్. కానీ థాట్కి అధిక ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు మెల్లగా నీవు థాట్ చేయవు, థాట్ నీతో ఆడుకోవడం మొదలుపెట్టు, దాంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇదంతా చెప్పిన ఆయన ఇంకొక మాట అన్నాడు, అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది కానీ అదంతటితో ఆగదు. ఇదంతా ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ టు బిగిన్. మనసు మరిన్ని ఆశల్ని పెంచుతుంది. అంటే ఏమి చేయని వాడికి ఏమీ తెలియదు. ఎగ్జాంపుల్, ఒక పాట నేర్చుకొని సాటిస్ఫై అయిపోయిన వాడికి ఎంతో హాయి ఉంటుంది, ఎక్కడికైనా అదే పాట పాడుతున్నాడు. కానీ నిజంగా సంగీతం నేర్చుకోవాలని ఎవరైతే కలగంటాడో వాడికి పిచ్చెక్కుతుంది. అంటే ఎంత తోడితే అంత జ్ఞానం వస్తుంది, ఎంత తోడితే అంత పరిపక్వత వస్తుంది, ఎంత సాధన చేస్తే అంత ప్రెసిషన్ వస్తుంది. అలాగని ఎండు కాదని కాదు, మొదలు చేయలేదా తాత్కాలికమైన లక్ష్యాలు, తాత్కాలిక తృప్తులతో జీవితకాలం బతికి చచ్చిపోవచ్చు. కానీ నిజంగా అన్వేషిస్తే అక్కడ మాత్రం ఆగదు అది. దట్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. అంటే తెగేదాకా ఆ డొంక కొంచెం లాగితే ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. సో చాలా మంది మధ్యలో వదిలేస్తారు. నిజంగా నువ్వు అన్వేషించాలంటే అది, అందుకే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. సో అక్కడితో ఆగదు. ఎందుకంటే మనస్సులో ఉన్న రకరకాల పోలికలు, యాంత్రికతలు మొట్టమొదటిసారి నీకు పరిచయం కావడం మొదలైతే ఇందులో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉంది, అది రియల్ లైఫ్లో ఉంటే ఇప్పుడు తిండి, బట్ట, నీడ లాంటి కొన్ని జీవిత అవసరాలు తప్ప జీవితంలో మీకేం కావాలో తెలియదు. అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభించాను అన్నది. ఇప్పుడు మనం అందరం ఫిక్స్ అయినాం, జస్ట్ బేసిక్ నీడ్స్ వరకు చూసుకున్నాం, మిగతా వాటిని సీరియస్ తీసుకోవద్దని. హఠాత్తుగా కారుకి యాక్సిడెంట్ అయింది, అప్పుడు వస్తుంది నీకు బాధ అయింది కదా. నిజంగా అన్వేషించేవాడు ఓహో కారుకి చుట్టబడితే నాకు చుట్టబడుతుంది అని. క్వశ్చన్ ఉంది, ఈయనేమో అన్వేషణ అన్నాడు, అంటే కొంచెం మిక్స్ చేస్తున్నాను నేను. ఈయనేమో అన్వేషణ అన్నాడు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి బుక్స్ ఏది చదివినా ఆయన ఎక్కువ మెయిన్ అవగాహన అంటాడు. రమణ మహర్షి బుక్ ఏది చదివినా సరే విచారణ అంటాడు. సో విచారణకి, అన్వేషణకి, అవగాహనకి అన్నిట్లో ఒకటే ఉంది. ఎట్లందంటే అన్నము, రైసు, పులిహోర అన్నట్టుంది. ఇది ఒకటే, దాన్ని ఒక్క డిఫరెంట్ డైమెన్షన్స్ అబ్బా. గమనించడం అనేది కాదు, అబ్జర్వేషన్ కాదు. అబ్జర్వేషన్లో నీ మైండ్ యాక్టివ్ ఉంటుంది. నీ మైండ్ అబ్జర్వేషన్ అంటే మైండ్ హ్యావింగ్ టెండెన్సీ టు చూస్. అబ్జర్వేషన్లో చూసింగ్ ఉంది. అందుకే అబ్జర్వ్ చేయడం గురించి, ఇక్కడ గమనించడం అంటే తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటి, గమనించడానికి పారమార్థిక అర్థం అంటే స్పిరిచువల్ అర్థం విట్నెసింగ్, సాక్షి భావన. గమనించడం అంటే చాలా బాగుంది, నిజంగా ఇటుంటే బాగుంది అట్లా చెప్పడం కాదు. యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ థాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఇంతకుముందు ఎగ్జాంపులే ఉంది. కారు, గురువు చెప్పాడు కారు చుట్టబడితే కోప్పడకూడదని. సింపుల్. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. గమనించేవాడు కోపం వచ్చింది, గురువు గారు చెప్పారు కాబట్టి అణుచుకుంటుందని. ఇది కాదు. విట్నెస్ అంటే చుట్టబడ్డది, చుట్టగా చూసినాం అంతే. గాయమైంది, ఓహో అది నాదనుకుంటే గాయమైంది. రెండోది, అదే చుట్ట పక్క కారుకి పడ్డది, ఏ గాయం కాలేదు. చుట్టబడ్డది కారుకి, ఏ కారుకి చుట్టబడ్డా నాకు బాధ అయింది అనుకో, అది వేరు.
నా కారు చుట్టబడితేనే నాకు బాధ అవుతుంది. ఇదంతా విచారణ కిందకి వస్తుంది. దీన్ని అంతా కలిపి అన్వేషణ అంటున్నాం. అన్వేషణ అంటే గిపాకి తీసుకొని గడ్డపార తీసుకొని ఎటు పోయేది ఏముండదు. అవగాహన అంటే దాని కంక్లూజన్. అవగాహన అనేది కంక్లూజన్. ప్రతి విషయంలోనూ అవగాహన ఉంది. ఎలా కూర్చోవాలి అవగాహన ఉంది, ఎలా బట్టలు వేసుకోవాలి అవగాహన చేసుకోవచ్చు. సో నిన్ను నీ యొక్క కదలికల్ని ఇబ్బంది పెట్టేదంతా తప్పుడు అవగాహన. నీ ఉన్నట్టు తెలియకుండా చేసేదంతా రైట్ అవగాహన. అంతే. తెలియకుండా చేసి నువ్వు ఉన్నట్టు తెలిసేది చేసేదంతా తప్పుడు అవగాహన కాదు బంగారు. నువ్వు ఉన్నట్టు తెలుస్తుంది అంటే నీ యొక్క అండర్స్టాండింగ్ లేదు, లోపం ఉంది. నువ్వు ఉన్నట్టు తెలుస్తలేదు అంటే నువ్వు సరిగ్గా నేర్చుకుంటున్నావు. ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తున్నా సరిగ్గా నేర్చుకోవడం అంటే నాకు వాయిస్తున్నట్టు తెలియకూడదు, నాకు తెలియకూడదు. అంటే ఇప్పుడు ముక్కు ఇట్లా ఎన్నోసార్లు నువ్వు ఈపు గోక్కుంటూ ఇట్లా తెలుస్తుందా నీకు? ఇన్వాలంటరీగా జరుగుతలేదు. కండ్రెప్పలు మూస్తున్నావు తెలుస్తుందా? లేదా రాత్రిపూట దోమ ఇట్లా కొడుతూ ఇట్లా తెలుస్తారా? ఇట్లా ఇట్లా అన్న తెలుస్తలేదు. అసంకల్పిత చర్య కన్నురెప్ప వరకు ఓకే, సంకల్పమే. కానీ అది ఎంత సహజంగా జరుగుతుందంటే చేస్తున్నట్టు తెలుస్తలేదు. మాన్యువల్ ఎఫర్ట్ లేకుండా మాన్యువల్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్ వైలిన్ తీసుకున్నాం. స్టార్టింగ్ ఎట్లుంటుంది? దమాక్ ఖరాబ్ ఉంటుంది అసలు. అంటే ప్రతిదీ తెలుస్తుంది. ఇట్లా వాయిస్తారు. ఇప్పుడు లాల్గుడి జయరామన్ ఎంఎస్ గో ఇప్పుడు ఈ వేళని నువ్వు ఎట్లా వాయించామని చెప్పనీకి రాదు. మామూలుగా ఇట్లా అంటే నీకు ఎట్లుంది అట్లా అక్కడ వైలిన్ ఉంది అంతే. ఇప్పుడు ఎక్కడ స్ట్రెయిన్ లేదు, నీలో వైలిన్ కలిసిపోతుంది. ఇప్పుడు సైకిల్ దొక్కినాను, నీకు సైకిల్ వచ్చని ఎప్పుడు తెలుస్తుంది? సైకిల్ ఉన్నట్టు తెలియకూడదు, అప్పుడు నీకు సైకిల్ వచ్చినట్టు. సైకిల్ ఎప్పుడు తెలుస్తుంది? నీకు రానప్పుడు. పట్టుకో అంటే తెలుస్తుంటుంది, బరువు అవుతుంది. అవో పట్టుకో పడిపోతుందంట. నీకు ఎంత పరిచయం లేకపోతే అంత బరువు అవుతుంది. నీకు జీవితం ఎంత పరిచయం అయితే అంత తేలికవుతుంది లైఫ్. సో కొట్టగా ఈత సులువు అవుతుందా లేదా? తొక్కగా సైకిల్ సులువు అవుతుందా లేదా? అట్లా జీవించగా జీవితం సులువు కావాలన్నా వద్దా? కానీ అయితే లేదు. ఎందుకు? అందరు ఇట్లా సైకిల్ని ఇట్లా పట్టుకొని ఇట్లా దొక్కుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు? ఇది తప్పు అని చెప్పాడు ఎవడో, ఇంకో గురువు. అప్పుడు ఇట్లా అడ్డం పడుకోబెట్టుకుని ఇట్లా దొక్కుతున్నారు. ఇంకెవడు చెప్పాడు అది కూడా తప్పు, ఇట్లా పట్టుకొని ఇట్లా దొక్కుతున్నారు. లాస్ట్కు దండేసి ఎంతో ప్రయత్నం చేశాము, కుదరలేదు. మన పూర్వజన్మ సుకృతం లేదు. నిజంగా నాయనా, సింపుల్గా అర్థం చేసుకోవాల్సిందని కాంప్లికేట్ చేయడంలో మనిషికి ఉన్నంత స్పెషాలిటీ ఇంకెవడట్లేదు. ఇంకొకటి, మనిషి ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంటెలిజెంట్, ఎట్ ద సేమ్ టైం వెరీ డమ్. ఏ విషయాల్లో ఇంటెలిజెంట్ అంటే ఒక ప్రశ్న ఉంది. కృష్ణమూర్తి మన జీవితాల బుక్ లో ఒక పాయింట్ అంటాడు, సార్ నాకు మంచి ఆలోచన రావట్లేదు అని ఒక ఆమె అడుగుతుంది. ఆలోచన అంటేనే ప్రతికూలత అంటాడు ఆయన. అది ఎంతవరకు కరెక్టే? అంటే ఆలోచన రావాలి, పోవాలి, నిలిచిపోకూడదు అన్నట్టు. నిలిచిపోయిందా అది శరీరాన్ని అష్టవంకలు తిప్పుతుంది. ఇంకా ఇప్పుడు జ్ఞానోదయం అంటే ఏమీ లేదు, నిలిచిపోయిన ఆలోచనలు ఏమీ లేవు. మాట్లాడాలనిపించింది మాట్లాడేస్తున్నా. అట్లా కాకుండా ఇప్పుడు నా ఛానల్ సక్సెస్ కావాలి, ప్రపంచం చూడాలి, దీని మీద ఒకటి ప్లాన్ చేయాలి. మనం ప్లాన్ చేసి ఎక్సలెంట్ టాక్ చేయాలి. మనం నిలిచిపోయింది ఆలోచన. చూస్తున్నా, రాస్తున్న నోట్స్, దీన్ని ఎట్లా 10 days అయిందా? 10 days నుంచి సస్టైన్ అవుతుంది ఆలోచన. 10 రోజుల తర్వాత చేస్తే టెన్షన్ అవుతుంది. 10 days ప్రిపేర్ చేయాలి. మరి
అదే ఉంది ఆత్మదర్శనంలో. పని చేస్తూ గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది, గుర్తింపు కోసం పని చేయకూడదు. ఇప్పుడు ఎవరెస్ట్గా మారాలని ట్రై చేయాలి. ఎవరెస్ట్ అయింది అది, అందుకే అందరూ చూస్తున్నారు పోయి. అదే మనకి ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్లో అక్కడ ఇప్పుడు అక్కడ కాన్హా సెంటర్కి పోయినాం. అక్కడ ఒక చిన్న కొండ ఉంటుంది, అందరూ చూడలేకపోతారు. ఫ్లవర్ హిల్ అని ఏదో ఉంటుంది దాని పేరు. అంటే ఆర్టిఫిషియల్గా ఒక కొండ తయారు చేశారు, మట్టి పోసి దాని మీద చుట్టుపక్కల చెట్లు పెంచారు అన్నమాట. అది ఎవరు చూడలేకపోతున్నారు. అక్కడ వచ్చాడు కొండలో ఎవరు తయారు చేయలే, ఎవరు చూడాలి. సో మనిషి చేసిన అనగానే మనిషి ఈగో కూడా వస్తుంది, ప్రొక్లైమేషన్ వస్తుంది. మా దాంట్లో మేము అందరం కలిసి చేశాము. దాని గురించి చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడ ఫోటోలు దిగేవాళ్ళు. సక్సెస్ అనేది హూ కేర్స్. గుర్తింపబడాలి అనుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. అప్పుడు అతను క్లెయిమ్ చేయట్లేదు దాన్ని. చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఎగ్జాక్ట్ గా అదే చేశాడు. ఏం చేశాడు? స్టార్ అవుతా అనుకున్నాడు, అయ్యాడు. నువ్వు భలే ఉన్నావు. వాళ్ళ అయ్యని తీసేసి బ్రాకెట్లోకి వెళ్ళి కమ్మను చిరంజీవిని పక్కకు పెట్టు, కమ్మను. ఆయన అయ్యేది ఏమి లేదు, ఆయన చేస్తారు. అల్లు అర్జున్ ఎందుకు నాకు ఇష్టం అంటే సిన్సియర్గా ఎఫర్ట్ పెడతాడు. అంటే తనకు అంత డబ్బున్నా మంచి డైట్ మెయింటైన్ చేస్తాడు, మంచి కండలు పెంచుతాడు, సిన్సియర్గా ఉంటున్నాడు, కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ లాగా. ఇప్పుడు చార్మినార్కి ఎట్లయితే ఒక ప్రొటెక్షన్ ఉంటుందో అట్లాంటి ధనికుల బిడ్డలకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందాక అన్నారు కదా, గుర్తింపబడాలన్నా సరే దానికి ఒక విజనరీ ప్రకారం వెళ్తే ఉంటుంది. ఆబ్వియస్గా ఏదో ఊహ ఇమాజినేషన్ కాకుండా ఒక విజనరీ ప్రాక్టికల్. నేను చెప్పేది ఎనీబడి ఆధ్యాత్మికత, ఆనందము, తృప్తి అనేది అల్లు అర్జున్కి నీకు నాకు సేమ్. డబ్బు విషయంలో వేరే. ఇది మర్చిపోవద్దు మనం. అందుకే మనం అల్లు అర్జున్ని కానీ లేకపోతే చిరంజీవిని కానీ లేకపోతే సీన్ క్యానరీ ఇట్లాంటి వాళ్ళని మనం డబ్బు పరంగా ఇప్పుడు పోల్చుకోవద్దు, ఆకలి పరంగా పోల్చుకో, అందం పరంగా పోల్చుకోవద్దు, కానీ సిన్సియారిటీ పరంగా పోల్చుకో. ఎందుకంటే వాటికి రూపం లేదు, యూనివర్సల్. ఎవరైనా సిన్సియర్గా పనిచేస్తే విజయం. ఇప్పుడు అతను ఎంత సిన్సియర్గా ఏం ఆశించకుండా చేశాడో సినిమాలు చేస్తున్నాడో, నేను అట్లాగే చేస్తున్నా. కానీ నాకు పక్కన ఇటుపక్క చిరంజీవిలో అటుపక్క అల్లారు లేడు, క్యాకరే. ఎగ్జాంపుల్ నేనే అల్లు అర్జున్ స్థాయిలో ఉండి నాకు వాళ్ళిద్దరు ఉన్నారనుకో, అసలు ఈ గది ఇట్లుంటుందా? నేను చేసే సిన్సియర్ ఎఫర్ట్కి దేశ విదేశాల నుంచి నాకు అభిమానం ఉంటుంది. నాకున్న వస్తుందంటలేను, ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్లో ఏమైనా జరిగితే దానంతకు అది. అంటే ఇది ఎట్లుందంటే ఏమంటారు, మన ఒక పుట్టగొడుగు కాదు ఇది, మన పట్టు పురుగు తన గూడు తానే కట్టుకుంటుంది. ఇప్పుడు నా జీవితం అటువంటిది. అంటే ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ లైఫ్. అందరూ క్రియేట్ చేసుకుంటారు, కానీ ఆ క్రియేషన్లో స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే అపరిమిత లక్ష్యాలు ఉంటాయి, సాధించలేకపోతే బాధలు ఉంటాయి. నేను జస్ట్ అవన్నీ పక్కన పెట్టాను. ఏమీ కాదు, అనామకుడిగా మరణించినా అని తెలిసిపోయింది. ఎవడు పట్టించుకున్నా ఏం కాదు, పట్టించుకోపోయినా ఏం కాదు. రోడ్డు మీద 100 మంది నమస్తే పెడితే నువ్వు గ్రేట్ అని కాదు, ఎవరు నమస్తే పెట్టకపోతే నువ్వు గ్రేట్ కాదని కాదు. సంబంధమే లేదు లైఫ్కి దాంతో. అనవసరంగా చేయలేపాలి, దింపాలి, ఎందుకు తలగా నొప్పి. సో నువ్వు ఎట్లున్నావు అట్లా ఉంటే అది ప్రకృతికి సంబంధించిన సహజ విజయం. సహజ స్థితి అనుకోవచ్చా? సహజ స్థితే అంటాడు. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు, ఊరకుండు, ఏం చేయొద్దు, ఊరికనే మాట చెప్పనా, ఉండు అంతే. అంటే చాలా మంది చెప్పారు, మనం ఉంటున్నావా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఇంకా చాలా పుస్తకాలు చదివితే చాలా పుస్తకాలు చెప్పారు అట్లా. మనం అవి చెప్తూ బతికేస్తామా, ఉందామా అనేది నా క్వశ్చన్. ఎప్పుడైతే నువ్వు ఉంటావో రమణ మహర్షికి నువ్వు మోయాల్సిన అవసరం లేదు ఇంకా, బికాజ్ అది నీ స్థితి అయింది కనుక. అప్పుడు వాళ్ళని మనం తలుచుకుంటే కాంటెక్చువల్గా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు దాదా గవంద్ అనే వ్యక్తి చెప్తున్నది సత్యమని నాకెట్ట తెలుస్తుంది అంటే నా అనుభవంలో నేను చూసి తెలుస్తుంది. లేకపోతే ఇందులో ఏమున్నాయి అసలు బోర్డు చెత్త కాదు, చాలా ప్రొఫౌండ్గా ఉంది ఆ స్టేట్మెంట్. సరిగ్గా చూస్తే జీవితం మారిపోతుంది. లేకపోతే అదే పని మస్తు చెప్పారు ఇటువంటిది అనుకుంటే అవి మస్తు చెప్పారు, నేను మస్తు కింద మస్తు చెప్పారు అట్లా. సో దీన్ని కంక్లూడ్ చేద్దాం. సో ఒక దాని తర్వాత ఒకటి మనస్సు కోరుతూనే ఉంటుంది. బాల్యం నుంచి మనం ఏవేవో వాంఛించడానికి అలవాటు పడ్డాం. అంటే వీఆర్ డెస్టిన్డ్ అండ్ డిజైన్ టు బి డిజైర్డ్. మనం ఎప్పుడు ఏదో కోరుతుండాలి.
జీవితాంతం ఆ పని కొనసాగుతూనే ఉంటుంది. మనస్సు ఒక యంత్రం వల్లే పనిచేస్తుంది. అది అలవాటైన కారాగారం. ఇంత చక్కటి మనం మనస్సును తెలుసుకోము, గుడ్డిగా నమ్మేస్తాము. అదొక పెద్ద వ్యామోహం. మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. ఆలోచనలు వస్తుంటాయి, కోరికలు కలుగుతుంటాయి, మిమ్మల్ని బాహ్య జగత్తులో పనికి పురమాయిస్తుంటాయి. సో ఆలోచనలు అమలుపరచడం కోసం అనవతరం కృషి చేయవలసి వస్తుంది. ఆలోచనల ప్రవాహం ఆగదు. నిద్రా సమయంలోనూ ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. ఏమిటిదంతా? ఎందుకోసం? ప్రతి మనిషికి తనదైన ఆలోచన విధానం ఉంటుంది, కోరికలు ఉంటాయి. సో ఇప్పుడు అడిగారనమాట, మరి మనసును స్థిమితపరచడం ఎట్లా, కోరికలను నిర్జించడం ఎట్లా, అంటే తెంచడం ఎట్లా? దానికి ఆయన ఇచ్చిన జవాబు వెరీ సింపుల్. మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలన్న. నీలో ఉన్న ఆర్టిఫిషియాలిటీని గుర్తించు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ అంటే ఉంగరం ఉంది, ఆర్టిఫిషియల్. ఉంగరాన్ని చూసి మురిసిపోవడం మాని, పెట్టుకో అంతే. పోతే ఎత్తుకు, బాధపడకు. ఈ రెండు చేసినావు అనుకో, నువ్వు బుద్ధుడికి ఈంచి కూడా తక్కువ కాదు. మనలో అన్నాడు కదా, బయట పరికరాలతో సంబంధం లేకుండా మనలో ఉంది. మనలో అంటే నీలో అని, నాలో అని, తనలో అని. కృత్రిమమైన ఆలోచనలు ఎట్లా అంటే, బయట ఇప్పుడు ఉంగరంతో లింక్ అయింది ఇది కృత్రిమం అనేది. ఆ ఉంగరం కూడా లింక్ కాకుండా ఉంగరం ఉందో లేదో, ఉంగరం నీ మనసులో ఉంటది. అది కదా అసలు. ఉంగరం బయట ఎక్కడ ఉంది? ఉంగరం మైండ్లోనే ఉంది. అయినా నీ మైండ్లో ఉంటది. ఉంగరం లేకపోతే థాట్ ఉండదు బై. ఒకవేళ ఉంగరం ఉంది, అది పోయింది, ఇక్కడ పోవాల్సింది ఇక్కడ పోదు. మనసులో ఉన్న కృత్రిమమైన ఆలోచనలు గుర్తించండి. కానీ దాని యొక్క కరెక్టే. అందుకని ఫస్ట్ యూ షుడ్ బిగిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. రేపే ఒక అమూల్యమైన వస్తువు కొనుక్కో, దాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు చూడు. దీంతో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోకు, దీనికి ఆనందాన్ని లింక్ చేయకు, దీన్ని బాధకు లింక్ చేయకు, దీన్ని పేరుని లింక్ చేయకు. జస్ట్ చూడంతే. ఉంగరం ఉంది, బాగుంది. ఉంగరం వల్ల నాకు అందము రాలేదు, ఉంగరం వల్ల నా అందము పోలేదు. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోవడం కూడా కృత్రిమమైన ఆలోచనేనా? నేను చాలా నిజానికి ఎక్కువ ఊహించుకుంటా అనుకుంటారు కానీ ఏముండదు, అది కూడా పోలిక వల్లనే వస్తుంది. కృత్రిమమే. ఏది నువ్వు కాదు అంత కృత్రిమమే, అంత ఆర్టిఫిషియలే. నిజమైంది సాధారణంగా ఉంటుందబ్బా. దాంట్లో అంటే ఏ బరువు ఉండదు. నిజమైన దాంట్లో ఏ బేషజాలు ఉండవు, లేకపోతే అనవసర అలంకరణలు ఉండవు, అనవసర విశేషణాలు ఉండవు. భాష పరంగా ప్లేన్గా ఉంటుంది లైఫ్. ఒక లైన్ చదివా, ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాకు లైఫ్ అంటే ఏందో అర్థం కావట్లేదు, ఏం చెప్పండి అసలు చాలా రోజుల నుంచి నేను చాలా మదన పడుతున్నాను అని ఆమె అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నీ చేతిలో ఒక బాల్ ఉంది, ఆ బాల్ని పిసుక్కుంటూ కూర్చుంటావా, బాల్తో ఆడుకుంటావా అంటాడు. ఇప్పుడు మనుషులందరి పరిస్థితి కూడా అలాగే ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు చెప్పాడో ఆ పుస్తకం నాకు కోట్ చేయి. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్. రవిశర్మ మెడిటేషన్ చేస్తారు, శ్రీ రవిశంకర్ సంథింగ్. ఏమో అది నాకు తెలియదు. అంటే నేను అస్సలు నాకు ఆ ఎగ్జాంపుల్ నచ్చలేదు. ఎందుకంటే నాకు ఆర్థరైటిస్ ఉంటే పిసుక్కుంటా. కాంటెక్స్ట్ కాదు, అట్లా ఉండకూడదు. ఎప్పుడు అట్లా ఎగ్జాంపుల్లో డ్యూయాలిటీ ఉండకూడదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సృష్టి ఎందుకు ఉంది, ఇదంతా నీకు ఎందుకు, నువ్వు బతుకున్నావు, ముందు ఎంజాయ్ చేయి అన్న. అది అట్లా అర్థమైతే బాగానే ఉండు, ఎంజాయ్ చేద్దాంపా. అసలు ఎంజాయ్ చేయాలంటే చూసే దృష్టి ఉండాలి కదా. సో ఇప్పుడు ప్రయత్నం అంతా భాషపరంగా అందరికి తెలుస్తామి, గురువుల కంటే ఎక్కువ తెలుసు శిష్యులకి. కానీ అనుభవిస్తున్నారా లేదా అన్న చోట వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు వైలిన్ అందరు తెలుసు కదా, వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మైండ్ ఉంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది కాదు అసలు కాన్ఫ్లిక్ట్ ఏంది అసలు ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక జనరల్ కాంటెక్స్ట్ నువ్వు జనరల్ డిస్కషన్ తీసుకెళ్తున్నావు, స్పెసిఫికేషన్ లోకి రా. నీ లైఫ్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ స్పెసిఫిక్ గా చూడు, ఒక్కదాన్ని పట్టుకో. ఎగ్జాక్ట్లీ అదే నేను కరెక్ట్. ఇప్పుడు బాల్ ఉంది, ఇది నాదే ఓన్, ఎవరిది కాదు. ఇక్కడ బాల్ ఉంది, ఇక్కడ బ్యాట్ ఉంది, తీసుకెళ్లి గ్రౌండ్ లో ఆడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బాల్ ఏంటి, బ్యాట్ ఏంటి అని ఆలోచించడం దేనికి అనే దాని వల్లనే ప్రాబ్లం వస్తుందని. అసలు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ అట్లా ఎవరు ఆలోచించారు? నా జీవితంలో ఎవరు నేను బాల్ ఏందని ఆలోచించలేదు. మీరు ఎవరైనా ఆలోచించరా? ఎగ్జాంపుల్ కరెక్ట్. నువ్వు మళ్ళీ దాన్ని ఎందుకు అనలైజ్ చేస్తున్నావు? ఇటువంటి జోక్ చెప్పి ఈ జోక్ ఎట్లా అర్థం చేసుకోవాలని బుక్ రాసినట్టుంది. జోక్ చెప్పగా నవ్వొచ్చేసేయాలి.
చేతిలో బ్యాట్ బాల్ ఉంది, వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకో, దట్స్ ఆల్. ఓకే, లేకపోయినా సృష్టించారు ఈ బాల్, అట్లా ఎవ్వరు ఆలోచించరు. అంటే లేదు లేదు లేదు, నాకు తెలిసి నువ్వు అనుకున్నంత వీక్ మైండ్ మీటింగ్ ఉన్నాం, ఆమె కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అన్నది వేరే, కాంటెక్స్ట్ వేరే. కాన్ఫ్లిక్ట్ ఇట్లాంటి ఇవి కాన్ఫ్లిక్ట్స్ కిందకి రావు, స్టూపిడిటీ కిందకి వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అంటే నీ పరిధిలో లేని ఒక సమస్య, నీ పరిధిలో ఉన్నది ఏది కాన్ఫ్లిక్ట్ కాదు. ఎగ్జాంపుల్, ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకో, దిస్ ఇస్ నాట్ కాన్ఫ్లిక్ట్, దిస్ ఇస్ కన్ఫ్యూజన్. కాన్ఫ్లిక్ట్ అంటే నువ్వు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డావు, చూస్తుంది నవ్వుతుంది, కానీ ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పట్లేదు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే నీ పరిధిలో లేదు ఆ అమ్మాయి, అందుకని కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక అన్సర్టినిటీ వస్తుంది. సో జనరల్ కాన్ఫ్లిక్ట్స్ 1,00,000 ఉంటాయి, దానికి ఆధ్యాత్మికతకే సంబంధం లేదు. ప్రపంచపరంగా అనేక కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఆధార్ కార్డు విషయంలో కాన్ఫ్లిక్ట్ రావచ్చు, గవర్నమెంట్ ఒక పథకం ఇస్తే కాన్ఫ్లిక్ట్ రావచ్చు, లేకపోతే నీ కార్ చెడిపోతే కాన్ఫ్లిక్ట్ రావచ్చు, ఏదైనా రావచ్చు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మన సబ్జెక్ట్ అది కాదు. స్పిరిచువల్ పరంగా ఇంత కాన్ఫ్లిక్ట్ లేదు, ప్రపంచపరంగా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఇదంతా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలియకపోవడం వల్లేనా ఈ కాన్ఫ్లిక్ట్ అంతా? పర్పస్ ఆఫ్ లైఫ్ జనరల్ థింగ్స్ ని మనం పర్పస్ ఆఫ్ లైఫ్ అని తెలియకపోవడం. అల్టిమేట్ థింగ్స్ ఆర్ అన్నోనా, కనుక్కోలేమా మనం? సరే, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది, తను చెప్పింది అర్థమైంది, ఆ బుక్ లో రాసిన అర్థమైతే జీవించు. అర్థం కావడం అంటే సైకలాజికల్ అర్థం కావడం కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తా, విమానం ఎలా నడపాలి బుక్కులు ఇస్తా నీకు, అర్థమవుతుంది, నడపలేవు అంటున్నా. సో అర్థం కావడం అనేది ఓన్లీ సైకలాజికల్ అయితే ఇట్ ఇస్ జస్ట్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ డిక్లేర్ చేయి. నేను చెప్పింది అర్థమైతే, అర్థం అవ్వడం అనే దానికి ఒకటి సైకలాజికల్లీ అర్థం కావడం, దాన్ని బాగా అనలైజ్ చేయగలగడం, ఇది ఒకటి చాలా మంది చేస్తున్నారు. అది రెండోది, నువ్వు అనలైజ్ చేయలేకపోవచ్చు, బట్ యు ఆర్ లివింగ్ ఇట్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సరే మళ్ళీ బాయ్. సో ఈ పుస్తకం ఇక్కడ బాయ్, ఇంతకుముందే ఒకసారి పరిచయం చేసిన, వీలైతే చదవండి, రియల్లీ ఎక్సలెంట్ బుక్. అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన, ఇప్పుడు కృష్ణమూర్తి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్లో ఎట్లాంటి ప్రొఫౌండిటీ ఉంటుందో, ఇందులో ఏ పేజ్ చదివినా సరే సుత్తి ఉండదు, విషయం సూటిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళంతా శరీరపరంగా వేరు, కృష్ణమూర్తి లేకపోతే నిసర్గదత్త, ఒక్కొక్కసారి దీని మీద నిసర్గదత్త అని పెడితే సేమ్, కొంత భాషలో వ్యత్యాసాలు, ఎగ్జాంపుల్స్ వ్యత్యాసాలు ఉండొచ్చు. వీళ్ళు మనల్ని పాయింట్ చేస్తున్న ఏమంటే డైరెక్షన్లో దెర్ ఇస్ నో అంబిగిటీ, దే ఆర్ క్లియర్ ఆన్ దేర్ పాత్. నాకైతే విపరీతంగా నచ్చింది, ఇక మీ ఇష్టం. అతీత మానసం, శ్రీ దాదా గవంత్, శ్రీ శార్వరి చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాడు. మీ అందరికి తెలుసా శార్వరి ఎవరు? విన్నావా? శార్వరి గురించి తెలుసుకోవాల్సిన వ్యక్తి. అతను కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, జీవితాన్ని చూసిన వాళ్ళలో శార్వరి ఒకడు. దాంతోపాటు రచనా వ్యాసంగం కూడా తనకున్న ఒక స్పెషల్ క్రాఫ్ట్. దాదాపు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళతో అతను కలిసి తిరిగాడు. ఆ తిరుగుతూ ఆ గంధం అంటుకుని అతను అట్లా అయిపోయాడు. ఇప్పుడు ఇనుప ముక్క అయస్కాంతం పక్క నుండి ఉండి ఇనుప ముక్క అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇనుప ముక్కను అయస్కాంతాన్ని వదిలేస్తే కొద్ది రోజులు మళ్ళీ ఇనుముగా మారిపోతుంది. కొందరు ఏం చేస్తారు, ఈ విషయాన్ని గుర్తించి అయస్కాంతాన్ని పట్టుకొని ఉంటారు, ఏది బెటర్ ఇంకా. తద్వారా ఇనుప ముక్క మెల్లగా అయస్కాంతంగా ఉండిపోతుంది. అది నిజానికి అబద్ధపు ఎక్స్పీరియన్సే, కానీ దాంట్లో అయస్కాంత తత్వం వస్తుంది. సో శార్వరి కూడా ఒక గమ్మత్తైన ప్రాణి. ఎప్పుడన్నా తన గురించి మాట్లాడుకున్నాం. ఇండియనే